ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏమేమంటే 2 ఎగ్స్, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, క్యారెట్ ముక్కలు అవైతే తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక బాణీలో కొంచెం ఆయిల్ వేసి 2 ఎగ్స్ వేసేసి అవి బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి కూడా వేసేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకోవాలి. బాగా గట్టిగా తిప్పుకోకుండా నిదానంగా తిప్పాలి, లేదంటే ఎగ్స్ ఇంకా పొడి పొడిగా అయిపోతాయి. కాబట్టి అందుకని చెప్పి నేను నిదానంగా తిప్పుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. నేనైతే కరివేపాకు అయితే వేసాను. కొత్తిమీర లేదు, ఏమీ లేవు. అందుకని చెప్పి సింపుల్గా కరివేపాకు అయితే వేసాను. రైస్ చూపించాను చూసారా, రైస్ అయితే ఆల్రెడీ ఉంది. అందుకని చెప్పి దాంతోనే ఇప్పుడు అవి వేగిన తర్వాత రైస్ అయితే వేసేసాను. చూడండి ఎలా వేస్తున్నాను. చక్కగా రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది కదా. అలాగే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ వచ్చు ఫ్రైడ్ రైస్ అనేది, కాకపోతే నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. అందుకని చెప్పి నేను ఇప్పుడు అందరూ పెడతారు, యూట్యూబ్ సెర్చ్ చేస్తే చాలా వరకు వస్తాయి. కాకపోతే వాళ్ళకి చూసే వాళ్ళకి ఏది నచ్చిద్దో అని నచ్చింది తీసుకొని వీడియో చూసి చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. అందుకని చెప్పి నేను చాలా సింపుల్గా అయితే చేశాను. కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, గరం మసాలా అయితే వేసాను. మీకైతే కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేసాను, 2 స్పూన్స్ దాకా. తర్వాత సోయా సాస్ అయితే వేసాను. ఇవైతే బాగా తిప్పుతున్నాను చూడండి. ఆగను ఒక నిమిషం, తిప్పిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను చూడండి. ఇది చూసారా ఎలా తిప్పేశాను, బాగా తిప్పాను. బాగా తిప్పడం కాదు, కలిపాను. సారీ, ఎలా కలిపాను చూసారా. ఆ కారం అవన్నీ చక్కగా పచ్చి వాసన పోయేదాకా చక్కగా తిప్పుతూ ఉండాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ మన దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు. అందుకని చెప్పి ప్లేట్లో సర్వ్ చేశాను. ఒక ఆనియన్ అయితే సన్నగా కోసి అలా పక్కన పెట్టాను. ఈవిడైతే మా అత్తయ్య తింటుంది. మా ఆయన గారు తినేది తక్కువ, ఫోన్ చూసేది ఎక్కువ. ఇదైతే నేనే ఎలా ఉంటుందా టేస్ట్ అని చెప్పి తీసి అలా పెట్టాను. కానీ బాగుంది, చాలా స్పైసీగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా తినాలని చెప్పేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చక్కగా ఎలా ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని చక్కగా మొత్తలో పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుండుద్ది. నిమ్మకాయ లేదు, లేకపోతే అది కూడా పెట్టేసేదాన్ని. ఇంతకీ మా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలాంటి కుకింగ్ వీడియోస్ మీకు పెడతా ఉంటాను. అలాగే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.